శంకర్ 96వ జయంతి ఉత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు। మాజీ మంత్రిగా న్యాయ కోవిదుడుగా పేరు తెచ్చుకున్న శివశంకర్ స్ఫూర్తితో నాలాంటి వారమంతా రాజకీయాల్లోకి వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు। స్వశక్తితో రాజకీయాల్లోకి ఎదిగిన వ్యక్తి శివశంకర్ అని దత్తాత్రేయ కొనియాడారు। పంజాబ్ కూడా విద్యను అభ్యసించేటువంటి ఆధారం ఉన్నా లేకున్నా అంటే ఇలా జరుగుతున్న కుల సర్వే కూడా విద్యను చదువుకోవాలని చెప్పడానికి ఆలోచన శివశంకర్ గారి యొక్క ఆలోచన విధానానికి సంబంధించిన విషయం విద్య చేసుకుంటే ఇంత ఉన్నత స్థానానికైనా ఎదగవచ్చు అనేటువంటి ఆలోచన చేయాలి, మనందరూ కూడా గమనించాలి। నీకు విషయం అందరికీ కోరుతా ఉన్నా, ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మన పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మనం ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం లేదు। అందులో మనం శివశంకర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి। ఈనాడు రాజకీయాల్లో మా ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ సహకారికైన అందరం కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక నినాదాలు తీసుకొని జితునే ఆబాది వితునే ఇచ్చేదారనే నినాదం తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఎప్పుడు కూడా శివశంకర్ గారి యొక్క స్ఫూర్తి, వారి ఆలోచన విధానం ఎప్పుడు కూడా మాకు చర్చలో చేసుకుంటూ ఉంటాం। పంజాబ్ కూడా విద్యను అభ్యసించేటువంటి ఆధారం ఉన్నా లేకున్నా అంటే ఇలా జరుగుతున్న కుల సర్వే కూడా విద్యను చదువుకోవాలని చెప్పడానికి ఆలోచన శివశంకర్ గారి యొక్క ఆలోచన విధానానికి సంబంధించిన విషయం విద్య చేసుకుంటే ఇంత ఉన్నత స్థానానికైనా ఎదగవచ్చు అనేటువంటి ఆలోచన చేయాలి, మనందరూ కూడా గమనించాలి। నీకు విషయం అందరికీ కోరుతా ఉన్నా, ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మన పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా మనం ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం లేదు। అందులో మనం శివశంకర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి। ఈనాడు